హాయ్ సంజు ఫ్యామిలీ అందరికీ శుభోదయం. వెల్కమ్ టు కరక్పూర్ బ్లాగ్స్. కరక్పూర్లో శ్రీరామనవమి వేడుకలు చాలా గ్రాండ్గా మొదలయ్యాయి. అలాగే గ్రాండ్గా ఎండ్ కూడా అయిపోయాయి. కొన్ని దేవాలయాల్లో సీతారామ కళ్యాణం చేస్తుంటే మరికొన్ని దేవాలయాల్లో దేవీ నవరాత్రులు చేస్తున్నారు. అలాగే మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఏరియాలో దేవీ నవరాత్రులు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. దుర్గా పూజలో అవ్విన నవరాత్రుల కంటే ఈ చైత్ర నవరాత్రులు చాలా నిష్ట నియమాలతో చేస్తారు. దానిలో భాగంగానే ఫస్ట్ డే ఒక దేవునికి పెట్టే స్థలాన్ని ఎంచుకొని అది శుద్ధి చేసుకొని మంచిగా దాన్ని డెకరేట్ చేసుకొని అక్కడ ఒక బుట్టలో ఒక చిన్న చిన్న కలశాలు తయారు చేసి అవి మంచి మట్టిని వేసి కొన్ని ధాన్యాలు అలాగే గోధుమలు విత్తనాలు ఇలా వేస్తారు. అవి మొలకలు వచ్చేటప్పుడు ఆ కలశాల్లోకి దేవిని ఆహ్వానించి ఈ 9 రోజులు పూజిస్తారు. వాటిని లాస్ట్ డే ఊరంతా ఊరేగించి నిమజ్జిస్తారు. దాన్ని జవారా అంటారు. వాటిని దేవిగా వీళ్ళు నమ్ముతూ ఈ 9 days కొలుస్తూ ఉంటారు. ఆ జవారాలు నిమజ్జనానికి మండే ఈవినింగ్ ముహూర్తం తీసుకొని ఆ రోజు బాజా భజంత్రీలతో అమ్మవారిని అలాగే జవారాలను ప్రతి ఇంటివారు ఒక ప్లేస్లో వాటన్నిటినీ ఉంచి అక్కడే అందరూ పూజిస్తారు. ఎందుకంటే ఇంట్లో అవి నియమ నిష్టలతో ఉంచలేరు కదా. ఫ్యామిలీ ఉన్న చోట బ్రహ్మచర్యము అలాగే మైల ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాటన్నిటికి దూరంగా ఒక మంచి ప్లేస్లో అంటే మాకు ఎవ్రీ ఇయర్ అమ్మవారు ఒక మంత్లో తీసుకొస్తారు. దానికని ఒక చిన్న గుడిని నిర్మిస్తారు. ఆ గుడిని శుద్ధి చేసుకొని వీటి జవారాలన్నింటినీ అక్కడే ఉంచి వీళ్ళందరూ పూజ చేసుకొని లాస్ట్ డే మాత్రం వీటన్నిటిని తీసుకొని ఆ బస్తీ మొత్తం ఊరేగించి అలాగే కరపూర్ మొత్తం బాజా భజంత్రీలతో చాలామంది అకార విన్యాసాలు ఇలాంటివన్నీ చేస్తూ దేవిని ఊరేగిస్తూ నిమజ్జనం చేస్తారు. చాలామంది బుగ్గల్లో సూదులు సన్నని ఇనుముల్లా ఉండే తిక్కైన సూదుల్ని బుగ్గల్లో గుచ్చుకుంటారు. ఎవరైనా ఏమైనా కోరికలు కోరుకుని ఆ కోరిక తీరితే ఇలాంటివి చేస్తూ ఫస్ట్ పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే నిమజ్జనానికి స్టార్ట్ అయిన నుంచి నిమజ్జనం అయ్యే వరకు అలా గుచ్చుకుంటూ రోడ్డు పొడవునా నడుస్తూ ఉంటారు. ఇంకొకరు గంగాజల్ని అడుగడుగునా జల్లు వారిని మొత్తం శుద్ధి చేస్తూ వెళ్తుంటారు. చాలా నియమనిష్టలతో ఈ పూజని చేస్తారు. మా ఇంటి ముందు నుంచి ఈ ఊరేగింపు తీసుకొని వెళ్ళారు. మాకు ఈ శ్రీరామనవమి చైత్ర నవరాత్రులు మొత్తము చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. ఆ వీడియోస్ అని మీతో షేర్ చేసుకున్నాను. నేను అవన్నీ పాటించకపోయినా నాన్ వెజ్ తినకుండా కొన్ని నియమాలు పాటిస్తూ ఈ పూజ నేను కూడా చేస్తూ ఉంటాను. బట్ ఈ జవారాలు అవన్నీ నాకు తెలియదు అవి ఎలా చేయాలి అన్నది. బట్ నార్మల్గా ఇంట్లో పూజని చేస్తూ ఉపవాసం పాటిస్తూ అలా పూజను చేసేదాన్ని. బట్ ఈ ఇయర్ మాత్రం నాకు అంత బాగా చేయడానికి వీలు పడలేదు. నాకు వీలైనంతగా నార్మల్గా చేసుకున్నాను. ఆ జవారాలను నెత్తిమీద ఎత్తుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దుర్గాదేవిలాగా అలంకరణ ఎర్రని చీర ఎర్ర చున్నీ ఎర్రని గాజులు పారాణి పట్టీలు మొత్తం అలంకరించుకొని దేవిలాగా రెడీ అయ్యి ఆ జవారాలు తీసుకుని వెళ్తుంటే వాళ్ళని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అలాగే అబ్బాయిలు కూడా ఈ పూజని పాటిస్తారు.